రైతు ప్రశస్తి 6వ భాగం. డిగ్రీ 2వ సంవత్సరము, ద్వితీయ భాష తెలుగు, సాహితీ కిన్నెర. బిఏ, బీకామ్, బిఎస్సి 2వ సంవత్సరం, 3వ సెమిస్టర్ ఆన్లైన్ క్లాసుల విద్యార్థులకు స్వాగతం. గతంలో ఈ రైతు ప్రశస్తి పాఠ్యాంశానికి సంబంధించిన 1 నుండి 5 వీడియోలలో కవి పరిచయం, పాఠ్యభాగ నేపథ్యం, 1 నుండి 27 పద్యాలు, వాటి భావాలు, సారాంశాలను తెలుసుకున్నారు. ఈ 6వ వీడియోలో రైతు ప్రశస్తిలోని ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాలను ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నారు. విద్యార్థులందరూ పాఠ్యాంశం వినేటప్పుడు ఇయర్ ఫోన్లను ధరించడం అనేది తప్పనిసరిగా అలవాటు చేసుకోండి. అదే సమయంలో మీ నోటు పుస్తకాల్లో నేను చెబుతున్నటువంటి అంశాలను, సమాధానాలను వ్రాసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే శ్రద్ధగా వినడం, ఇష్టంగా వ్రాయడం అలవాటు చేసుకుంటే మీ చేతి వ్రాత అందంగా మారుతుంది. అదే సమయంలో తప్పులు లేకుండా వేగంగా రాయడం ఎలాగో అలవాటవుతుంది. మీ చేతి వ్రాతను బట్టే మీ మార్కుల శాతం పెరుగుతుందనేది గుర్తుంచుకోండి. సాగరయ్య వృత్తాంతాన్ని తెలపండి లేదా సాగరయ్య గుణశీలములను గూర్చి చర్చించండి. సమాధానం: శ్రీరామపురం అనే గ్రామము వ్యవసాయంపై ఆధారపడిన గ్రామం. ఆ గ్రామములో సాగరయ్య అనే కాపు పెద్ద ఉండేవాడు. అతడు కష్టజీవి. అతడు గ్రామంలోని పెత్తందార్ల యొక్క, జమీందారు యొక్క కుట్రలను, కుతంత్రాలను ఎప్పటికప్పుడు 1000 కళ్లతో కనిపెడుతూ ఉండేవాడు. ఊరి ప్రజల నొప్పిని, బాధను తన సొంత నొప్పిగా, సొంత బాధగా మనస్సులో భావించేవాడు. తన కాపుజాతి సోదరుల ధర్మబద్ధమైన హక్కుల కోసం తన తలను అడ్డువేసి పోరాడేవాడు సాగరయ్య. ఎటువంటి సమస్యలకు చెలింపని గుండెబలము, చేపట్టిన ఏ పనినైనా పట్టుదలతో పూర్తి చేసే దీక్ష, కొండలు బండలు వచ్చి తలపై కూలినా చెలింపని ధైర్యము, ప్రవాహములు వచ్చి నెట్టివేసిన ఎదురీదే శౌర్యము మొదలైన కొన్ని గుణాలు సాగరయ్యకు వెన్నతో పెట్టినవి. గ్రామ ప్రజలకు సాగరయ్య కొంగు బంగారము వంటివాడు. ఆ గ్రామంలోని మెతక ప్రజలు సాగరయ్యను కాదని చిన్న పెద్ద పనులు కూడా చేసేవారు కారు. ఆ గ్రామ ప్రజల కరుడు కట్టిన మూర్ఖత్వమును మాన్పించడానికి సాగరయ్య ఎన్నో పాట్లు పడ్డాడు. వేల కొద్దీ ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. సాగరయ్య కృషి వల్ల ఆ గ్రామ చైతన్య పరిధిలో కొత్త వెలుగు వ్యాపించింది. మూర్ఖులైన ఆ గ్రామ ప్రజలు కొత్త పుట్టుక పుట్టినట్లు అభ్యుదయ మూర్తులయ్యారు. క్రాంతిమూర్తి అయిన సాగరయ్య యొక్క క్రాంతి మార్గము శాంతియుతమైనది, గ్రామ ప్రజలకు ఇష్టమైనది. సాగరయ్య క్రాంతి పథము వల్ల ఆ గ్రామ ప్రజలలో పౌరుషము వెలిగింది. మంచు గాలిలో అగ్గిదుమారము లేచినట్లు గ్రామ ప్రజలలో ఆ పౌరుషము రగులుకుంది. బలమైన దుష్టులను ఎదుర్కొనే ఆ క్రాంతి పోరాటము కొద్ది కొద్దిగా రగులుకుంది. జమీందారు ప్రజలలో తన పాచిక ఇక చెల్లదని నక్కల ఆ జమీందారు తోక ముడిచాడు, లొంగిపోయాడు. నాటి పరగణ మొత్తములో సాగరయ్య పెద్ద పలుకుబడి, పెద్ద పేరు కలిగిన పెద్ద కాపు. సాగరయ్యకు గంగమ్మ, మంగమ్మలు భార్యలు. సాగరయ్య కాపు అయినా అన్నింట్లో ఘటికుడని, ఎంతటి వారైనా భయముతో అతని ముందు అణగిమణగి ఉండేవారు. సాగరయ్య శత్రువులను సమూలంగా అణిచివేసేవాడు. సాగరయ్య పటేలు ఎవడిని జడిపించేవాడు కాదు, కానీ దొరలు కూడా సాగరయ్య పేరు చెబితే గజ్జుమని వణికేవారు. సాగరయ్య మేకలా మెత్తగా ఉన్నా ఎదురు తిరిగితే మాత్రం పెద్ద పులిలా, బిబ్బులిలా లేస్తాడు. సాగరయ్య వయస్సులోనే కాదు, లోక అనుభవంలోనూ పెద్ద. అంతంత మాత్రంగా చదువుకున్నవాడు, కానీ అతడు ఎదుటివారి అభిప్రాయాన్ని గ్రహింపగలవాడు. ఎప్పుడు పొంగిపోడు, కానీ అతని ఊహ మాత్రం పాతాళ యంత్రంగా చాలా లోతైనటువంటిది. సాగరయ్య తన పూర్వీకుల బాకీల క్రింద నారుమడి విత్తనాలను కూడా కొలిచి ఇచ్చేవాడు. పాత అప్పులు తీర్చి కొత్త అప్పు పత్రాలు రాసి ఇచ్చేవాడు. తన విలువను జారనీయకుండా
ఇంట్లో పాతర ధాన్యాలు నిలువ లేకపోయినా తన పరపతిని ఆధారంగా చేసుకుని గుట్టుగా సంసార నావను నెట్టుకుంటూ వచ్చేవాడు సాగరయ్య. సాగరయ్యకు సంతానము లేదు. మరదలు మంగను రెండవ భార్యగా స్వీకరించాడు. దైవ కృపతో సాగరయ్య ఇద్దరు భార్యలకు ఆలస్యంగా కుమారులు పుట్టారు. ఇది ఈ మొదటి ప్రశ్న యొక్క సమాధానము. సాగరయ్య వృత్తాంతాన్ని తెలపండి లేదా సాగరయ్య గుణశీలాలను తెలపండి అంటే ఈ సమాధానం వ్రాయాలి. సాగరయ్యకు దైవకృపతో బిడ్డలు పుట్టిన వృత్తాంతాన్ని వివరించండి. ఈ ప్రశ్నకు సమాధానము: సాగరయ్య శ్రీరామపురం గ్రామంలో కాపు పెద్ద. సాగరయ్య ఆ గ్రామ ప్రజలకు కొంగు బంగారం. సాగరయ్య మొదటి భార్య గంగమ్మ. సాగరయ్యకు సంతానం కలగలేదు. గంగమ్మ తనకు వయసు గడిచిందని, ఇక తనకు బిడ్డలు పుట్టరని అభిప్రాయపడింది. ఆమె తన చెల్లెలు మంగమ్మకు రాత్రింబగళ్ళు పోరి చెప్పింది. భర్త సాగరయ్యకు 1000 విధాల నచ్చజెప్పి ఒప్పించింది. బతిమిలాడింది తన చెల్లెలను చేసుకోమని. సాగరయ్యకు మంగమ్మకు ముడిపెట్టింది, పెళ్లి చేసింది ఈ గంగమ్మ. మంగ పెళ్లి నాటికే పెద్ద వయసు గలది. మంగ భర్తకు తోడు నీడగా, ఆత్మ బంధువుగా 4 సంవత్సరాలు భర్తతో కాపురం చేసింది ఈ మంగమ్మ. ఆమెకు కూడా ఋతుకాలములు ఎన్నో కాలగర్భంలో గడిచిపోయాయి. ఆమెకు కూడా బ్రతుకుపై విసుగు పుట్టింది. ఎవరికి? మంగమ్మకు. గంగమ్మ మంగమ్మలు ఇద్దరికీ కాన్పులు కాలేదు, ఫలము కాలేదు, రాలేదు. లేక వారు పుత్రభిక్షను వెంట తీసుకురాలేదా, వారికి ఆ అదృష్టమే లేదా అని గ్రామ ప్రజలు అనుకున్నారు. సాగరయ్యకు సంతానంపై ఆశలన్నీ అడియాశలయ్యినాయి. తనకు సంతాన యోగ భాగ్యము ఇంకా లేదని సాగరయ్య ఆశ వదులుకున్నాడు. సాగరయ్యకు షష్ఠి పూర్తి అంటే దాదాపు 60 సంవత్సరాల వయసు వచ్చింది. అతని గడ్డములో 1.5 తెల్ల వెంట్రుకలు అక్కడక్కడ కనబడసాగాయి. ఇక సాగరయ్యకు జీవితంలో చరమాధ్యాయం మొదలైంది. అంటే ఎండ్ ఆఫ్ ది లైఫ్ అంటారు, ఆ విధంగా చివరి అధ్యాయం మొదలైంది. సాగరయ్యకు బురదనాగలి దున్నాలనే కుతూహలం క్రమంగా తగ్గింది. బురదనాగలి దున్నడం అంటే పొలంలోకి వెళ్ళి పని చేసి కష్టం పడాలనేటువంటిది వయసు మీద పడింది కాబట్టి ఆ ఇష్టం కూడా మెల్లగా తగ్గుతూ వచ్చింది. సాగరయ్య భార్యలు గంగా, మంగలు ఇద్దరు కులస్త్రీలు. వారు ఫలితము ఎలా ఉన్నా ఈశ్వరుని, రాముణ్ణి ధ్యానిస్తూ ఉండేవారు. కులస్త్రీలు అంటే ఏంటి? చాలా పద్ధతి, విధానాలు, ఆచారాలు, వ్యవహారాలు కలిగి ఉన్నటువంటి స్త్రీలు. అటువంటి సంప్రదాయాలు, పద్ధతులు, ఆచారాలు కలిగి ఒక కుటుంబ నేపథ్యం కలిగి ఉన్నటువంటి స్త్రీలను కులస్త్రీలు అని చెప్పేసి గౌరవిస్తుంటారు. ఆ విధంగా వాళ్ళు ఇద్దరు, ఎవరు? గంగా, మంగలు ఇద్దరు ఈశ్వరుణ్ణి, రాముణ్ణి ధ్యానిస్తుండేవారు. వారు పార్వతిని, లక్ష్మీదేవిని అర్చించడం కూడా మానలేదు. ఈశ్వర విష్ణు స్మృతులను వారు వదలలేదు. స్మృతులు అంటే వారి యొక్క జ్ఞాపకం. దేవుడా మమ్మల్ని రక్షించు, మాకు సంతాన ప్రాప్తి కలిగించమని దేవతా వ్రతాలు, నియమ నిష్టలు నిరాశ పడకుండా వాళ్ళు ఇద్దరు కూడా విడిచిపెట్టకుండా చేసేటువంటి వారు. సంతాన యోగం. చివరకు దైవకృప వల్ల గంగా, మంగ ఇద్దరికి కూడా వరుసగా నెలలు తప్పాయి. వారి నడుములలో సన్నదనం తగ్గింది. వారి గర్భములు లావు ఎక్కాయి. సాగరయ్య భార్యలు ఇద్దరికీ నెలలు నిండాయి. వారి గర్భాలలోని పసిపాపల తపస్సు, నమస్కారాలు పంట పండాయి. వారికి ఏ క్షణంలోనైనా పురుడు వస్తుందని ఆ గ్రామంలోని స్త్రీలు అంతా అంచనా వేశారు. వారి అంచనాలు నిజం అనేటట్లుగా పెద్ద భార్య గంగమ్మకు ముందుగా ప్రసవం అయ్యింది. నల్లని మగబిడ్డ పుట్టాడు. మంగకు కూడా మగబిడ్డ పుట్టాడు. ఈ విధంగా సాగరయ్య వంశాంకురములుగా అతని ఇద్దరు భార్యలకు 2 మగబిడ్డలు పుట్టారు. ఆ గ్రామ ప్రజలకు అది వరము వలె భాషించింది అని ఈ ప్రశ్నకు
సమాధానం. రైతు విశిష్టతను పాఠ్యభాగం ఆధారంగా వివరించండి. సమాధానం: రైతు కష్టజీవి. గ్రామంలోని భూస్వాముల మోసాలను, దుష్ట తంత్రాలను కనిపెట్టేవాడు. ఊరి ప్రజల బాధలను తన బాధలుగా భావించేవాడు. రైతు పొలంలో పండిన విత్తనాలను తన పూర్వులు చేసిన బాకీ కింద చెల్లిస్తాడు. కానీ ఎగవేయడం అతనికి తెలియదు. అప్పు పత్రాలు కొత్తవి పాతవి చేసుకుంటూ తన విలువ తగ్గిపోకుండా చూచుకుంటాడు. తన దగ్గర డబ్బు నిలవలేకపోయినా తన పరపతితో బింకంగా, హుందాగా, ఆత్మవిశ్వాసంతో తన సంసారాన్ని నడుపుకుంటాడు ఈ కష్టజీవి అయిన రైతు. రైతు కానీ అతని భార్యలు కానీ ఇతరుల ఇళ్లలకు వెళ్ళి దేనిని దానంగా తీసుకోరు. తమకు లేవని ఎన్నడూ బాధపడరు. తమ ఇంట్లో బళ్ళ కొద్దీ విలువ చేసిన ధాన్యం లేకపోయినా, ఎంత కరువు వచ్చినా ఇతరుల వద్దకు వెళ్ళి అప్పుల కోసం ప్రయత్నించరు. వారందరికీ, ఆ ముగ్గురికి, భర్తకు భార్యలు ఇరువురికి వయస్సు పెరిగినా రైతుకు నాగలి దున్నాలనే కోరిక మాత్రం తగ్గదు. ఎందుకంటే నిరంతరం శ్రమించేటువంటి గుణం కలిగినటువంటి వాడే రైతు. అందుగురించే వయస్సు పెరిగిన రైతుకు నాగలి దున్నాలనే కోరిక తగ్గదు అని చెప్పేసి ఇక్కడ పాఠ్యాంశం ద్వారా రచయిత మనకు తెలియజేశాడు. రైతు ప్రశస్తి పాఠంలో ముఖ్య పాత్ర అయిన సాగరయ్యను ఆధారంగా చేసుకొని కవి వానమామలై జగన్నాథాచార్యులు గారు రైతు యొక్క విశిష్టతను తెలియజేశాడు. తర్వాతి 7వ వీడియోలో రైతు ప్రశస్తి పాఠ్యాంశానికి సంబంధించిన సందర్భ సహిత వ్యాఖ్యలు తెలుసుకుంటారు. Thank you for watching.